భరద్వాజ్ గారు 'రాజు వెడ్స్ రాంబాయ్' అని చెప్పేసి హ్మ్. ఒక సినిమా రిలీజ్ అయింది. చూసారు కదా? చూసాను. ఏంటి పరిస్థితి ఎలా ఉంది? ఆ పాట ఏదో కొంచెం సౌండ్ చేసింది కదా ఈ మధ్య రిలీజ్ ముందు. అవును. అవును. వేణు ఉడుగల సినిమా సంబంధించి షూర్ అంటారా? అవును. ఆయనే. ఓకే. ఆయనే వన్ ఆఫ్ ది ప్రొడ్యూసర్ కూడా. ఓహో! సాయిలు అని తనతో డైరెక్షన్ టీంలోను, తన రైటింగ్ టీంలోను మెంబర్‌గా ఉన్నటువంటి ఒక వ్యక్తి. ఆయన తీసినటువంటి గత సినిమాలకి ఆయనతో పాటు ట్రావెల్ అయ్యాడు తను. ఆహా! ఆ సందర్భంగా తను చెప్పినటువంటి ఒక లైన్ నచ్చి, హ్మ్. ఈ సినిమాని అంటే ఈ కథని తెరకెక్కించాలి అని తను ఫీల్ అయ్యి హ్మ్. మొదలుపెట్టినటువంటి ప్రాజెక్ట్ ఇది. ఇది 15 ఇయర్స్ బ్యాక్ జరిగింది ఇన్సిడెంట్ అంటారు అవును. కదా? జరిగిన సంఘటన ఆధారంగానే వీళ్ళు రాసుకున్నటువంటి కథ అది. హ్మ్. చివర్లో అవన్నీ రివీల్ చేశారు. ఏ క్లైమాక్స్‌లో. ఇన్సిడెంట్ నుంచి ఇన్స్పైర్ అయ్యాము ఇవన్నీ రాసుకున్నారు. హుహు. అయితే దానిలో చాలా అంశాలు మాట్లాడటానికి వాళ్ళు ప్రిపేర్ అయ్యారు. హ్మ్. ఆ ప్రిపేర్ అయినటువంటి సందర్భం బాగుంది. వీళ్ళు ఎంచుకున్న నేపథ్యం బాగుంది. హ్మ్. నేపథ్యం అంటే గ్రామీణ ప్రేమ కథలు మనకు గతంలో తెలుసు. అవును. కానీ గ్రామీణ ప్రేమ కథలు ఇందులో తెలంగాణలో జరిగినటువంటి ఒక దళితవాడలో జరిగినటువంటి ప్రేమ కథ. ఓహో! అంటే దిగువ తరగతికి చెందినటువంటి కుటుంబాల మధ్య హ్మ్. సంబంధాలు ఎలా ఉంటాయి, అలాగే అక్కడ కూడా ఒక వివక్ష నడుస్తూ ఉంటుంది. హ్మ్. ఇది జనరల్ ప్రేమ కథలాగా అనిపించినప్పటికీ, అంటే విలేజ్ బ్యాక్డ్రాప్లో జరిగేటువంటి ఒక ప్రేమ కథగా మాత్రమే చూసే పరిస్థితి కాదు ఈ కథని. హ్మ్. దీనికి కొంత సామాజిక నేపథ్యాన్ని కూడా ఇచ్చుకుంటూ వెళ్ళారు. ఓకే. చివర్లో ఒక చిన్న వాయిస్ ఓవర్తో కనెక్ట్ చేసే ప్రయత్నం చేశారు, కానీ అలా కాకుండా కథలోనే ఒక డీటెయిలింగ్ డైలాగ్ రూపంలో డీటెయిల్స్ ఆడియన్స్కి కనెక్ట్ అయ్యేలాగా హ్మ్. కథలో భాగంగా నడిపుంటే ఇంకొంచెం ఎక్కువ ప్రభావం వేసేది. ఈ ప్రయత్నంలో జనరల్ మనుషుల్లో ఉండేటువంటి రకరకాల బలహీనతలు, వాళ్ళ అవగాహనల్లో లోపాలు, ఏ ఎండ్కైనా వెళ్ళిపోవటము, హ్మ్. ఓవర్ అంటే రకరకాల ఒక మనిషి ఒక తప్పు చేశాడంటే దానికి కూడా ఒక పునాది ఉంటుంది. హ్మ్. ఆ పునాదిని చెప్పే ప్రయత్నం ఒకటి చేశారు వీళ్ళు. ఆ డీటెయిల్స్ వర్కౌట్ చేశారు. అలాగే హీరో క్యారెక్టర్ చేసినటువంటి అఖిల్, ఆ రాజు క్యారెక్టర్ చేసినటువంటి అఖిల్ చాలా ఎనర్జెటిక్గా ఉన్నాడు. హ్మ్. ఎనర్జెటిక్గా ఉండటంతో పాటు తను చేస్తున్నటువంటి క్యారెక్టరు, ఆ మాండలికము, దాని మీద అతనికి ఎలాగూ కమాండ్ ఉంది. దాంతోపాటు దాన్ని సామాజిక నేపథ్యాన్ని కూడా అర్థం చేసుకున్నాడు అతను. హ్మ్. అర్థం చేసుకుని ఆ పెర్ఫార్మెన్స్లో అది కనిపించింది. ఓకే. శివాజీ కూడా ఉన్నాడు దీనిలో. శివాజీ మన అవును. కళ్ళు శివాజీ, ఆయన కూడా చాలా బాగా నటించాడు ఇందులో. తండ్రి పాత్రలో శివాజీ కనిపిస్తాడు రాజా. శివాజీ రాజా. హ్మ్. ఆ తండ్రి క్యారెక్టర్లో చాలా బాగా పెర్ఫామ్ చేశాడు తను. ఆ పెర్ఫార్మెన్సు అంటే ఇందులో ప్రతి నటుడు నటి కేవలం ఆ క్యారెక్టర్ని అర్థం చేసుకోవటం మాత్రమే కాకుండా వాళ్ళ కాస్ట్యూమ్స్ దగ్గర నుంచి హ్మ్. ఆ నేపథ్యాన్ని పర్టికులర్గా ఒక క్యాస్ట్ ఇష్యూని మాట్లాడే ప్రయత్నం చేస్తున్నాం మనం అనే స్పృహతో జనాలకి కనెక్ట్ చేయాలి ఈ క్యారెక్టర్ని అనే ఒక కాన్షియస్నెస్తో డిజైన్ చేశారు. ఆ విషయంలో డైరెక్టర్ బాగానే పూర్తి సక్సెస్ అయినట్టు. సక్సెస్ అయ్యాడు. బట్ ఫైనల్ రిజల్ట్ ఏంటి? సినిమా రిజల్ట్ చూసిన తర్వాత మీకు కలిగిన అభిప్రాయం ఏంటి? అంటే సినిమా రొటీన్ ప్రేమ కథగా జనాలు చూస్తున్నారు. ఎంటర్టైనింగ్గా కూడా ఉంది ఇది. హ్మ్. అంటే వాళ్ళు ఆ గ్రామీణ వాతావరణము, ఆ స్నేహితులు, హ్మ్. ఆ టైం పర్టికులర్గా వీళ్ళు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నటువంటి రోజుల నాటి కథ తీసుకున్నారు. హ్మ్. తీసుకుని ఆ నేపథ్యాన్ని చెప్పే ప్రయత్నం జరిగింది. ఆ టైం యూత్ వాళ్ళ టేస్ట్లు, అప్పుడే వచ్చినటువంటి కొత్తగా జీవితాల్లోకి ప్రవేశించినటువంటి మొబైల్ ఫోను, హ్మ్. దాని గొడవ, దాని చుట్టూ జరిగేటువంటి ఇన్సిడెంట్లు, వాటిని ఎంటర్టైనింగ్గా చెప్పడానికి వాడుకున్నాడు ఎలిమెంట్స్ అన్నీ. ఓకే. గ్రామీణ ప్రాంతంలో చెప్తున్నటువంటి కథలోకి దాన్ని కూడా ఇన్వాల్వ్ చేసి జనాల్ని ఎంటర్టైన్ చేశాడు కొంతమేరకు. కానీ చెప్పదలుచుకున్న విషయం మొత్తం కూడా అది చివరిలో అర్థం చేయించే ప్రయత్నం చేశారు. కానీ దానికంటే కూడా హ్మ్. ఈ చిన్న వాయిస్ ఓవర్లో చెప్పినటువంటి చాలా అంశాలు వాటిని కథలో భాగంగా మార్చుంటే డెఫినెట్గా ఇది ఇంకో లెవెల్ కథ అయి ఉండేది. హుహు. అందుకని కొంచెం ఆ ఏరియాలో కొంచెం వాళ్ళు తీసుకోవాల్సినంత శ్రద్ధ తీసుకోలేదేమో అనిపించింది నాకు. ఓకే. కానీ ఇది ఒక మంచి ప్రయత్నం. ఓకే. ఒక మంచి ప్రయత్నం. ఇలాంటి ప్రయత్నాలకి ఈటీవీ విన్ కొంత సపోర్టివ్గా నిలబడటం అనేది
యంగ్ డైరెక్టర్లకి కొత్త రకమైనటువంటి కథాంశాలు తెర మీద చెప్పడానికి చాలామంది ప్రయత్నాలు చేస్తున్నారు, ఆలోచిస్తున్నారు. ఇలాంటి ప్రయత్నాలకు ఒక ఆలంబన ఉంది అనేటువంటి ఒక హోప్ ఇచ్చినటువంటి సినిమా ఇది. ఓకే. టేకింగ్ దగ్గర నుంచి, మేకింగ్ దగ్గర నుంచి నిర్మాణ విలువలు చాలా బాగున్నాయి సినిమాలో. అంటే సినిమా ఆయన కళలో ఎలా ఉంది అనేది పక్కన పెట్టేస్తే నిర్మాతలలో ఒక డైరెక్టర్ ఉండటం అనేది ఈ సినిమా కలిసి వచ్చినటువంటి అంశం. ఓకే. ఆయన ఫీల్ అయి తనని ముందుకు నడిపించినప్పుడు తన డ్రీమ్ ఏదైతే ఉందో దాన్ని ఆయన అర్థం చేసుకుని ఎగ్జిక్యూట్ చేయడానికి కావాల్సిన వాతావరణం కల్పించి సపోర్ట్ చేశాడు. ఓకే. ఆ సపోర్ట్ ఉండటం వలన తెర మీద చాలా బాగా నడిచింది కథ. పర్టికులర్గా వాళ్ళిద్దరూ తేజస్వినిరావు అలాగే అఖిల్ వాళ్ళిద్దరూ చాలా బాగా నటించారు. ఆ అమ్మాయికి మంచి భవిష్యత్తు ఉంది, తనకి మంచి అవకాశాలు వస్తాయి. అలాగే ఇతనికి కూడా మంచి ఎలివేషన్ అది. ఓకే. ఆ క్యారెక్టర్ ఎనర్జెటిక్ యూత్ఫుల్ క్యారెక్టర్లు చాలా బాగా పెర్ఫామ్ చేయగలడు. ఓకే. కేవలం ఎనర్జీ మాత్రమే కాదు, మంచి పెర్ఫార్మర్ కూడా. కొన్ని సన్నివేశాల్లో నిలబెట్టాడు సీన్ని. అంటే అలాంటి ఒక నటుడికి భవిష్యత్తు ఉంటుంది ఖచ్చితంగా. ఓకే. ఇద్దరు మంచి హీరోయిన్లని ఇండస్ట్రీకి పరిచయం చేసిన సినిమాగా కూడా దీన్ని చూడాలి. రాజు వెట్స్ రాంబాయి సినిమా.